చాలామంది అంటారు, చాలామంది అనుకుంటారు ఏమనంటే ఈ పుస్తకము మత సంబంధమైన పుస్తకం అని చాలామంది అనుకుంటారు. ఇది ఒక కులానికి, ఒక జాతికి, ఒక వర్గానికి, ఒక మతానికి, కొంతమందికి సంబంధించిన పుస్తకం అని అంటారు ఈ పుస్తకాన్ని. ఈ పుస్తకం పేరు బైబిల్. ఈ ప్రపంచంలో కొన్ని లక్షల కోట్ల పుస్తకాలు ఉన్నాయి. కొన్ని పుస్తకాలను చదివితే జ్ఞానం వస్తుంది, కొన్ని పుస్తకాలని చదివితే చదువు వస్తుంది, కొన్ని పుస్తకాలను చదివితే ఉద్యోగాలు వస్తాయి, కొన్ని పుస్తకాలను చదివితే ప్రమోషన్లు వస్తాయి, కొన్ని పుస్తకాలను చదివితే లోకం తెలుస్తుంది, కొన్ని పుస్తకాలను చదివితే రాజకీయం ఏంటో అర్థమవుద్ది. కానీ నేను చెబుతున్న ఈ పుస్తకం పేరు బైబిల్. ఈ పుస్తకాన్ని చదివితే జ్ఞానం కాదు, ఉద్యోగం కాదు, ప్రమోషన్ కాదు, రాజకీయం కాదు, తెలివితేటలు కాదు, సౌందర్యం కాదు. ఈ బైబిల్ అనే పుస్తకాన్ని ఎవరైతే చదువుతారో వాళ్ళ జీవితం విలువలు తెలుస్తాయి. మనిషి యొక్క బ్రతుకేంటో నేర్పిస్తుంది ఈ పుస్తకం. లక్షల గ్రంథాలయాల్లో కోట్ల గ్రంథాలుంటే ఆ కోట్ల గ్రంథాలు ఇవ్వలేని మానవ విలువని ఈ పుస్తకం ఇస్తుంది, ఈ గ్రంథం ఇస్తుంది. ఈ పుస్తకం పేరు పరిశుద్ధ బైబిల్ గ్రంథం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఇచ్చేటువంటి విలువ ప్రపంచంలో ఇక ఏ పుస్తకం ఏ ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఇవ్వటం చేత కాదు, మనిషికి బ్రతుకుని కట్టగలుగుతుంది ఈ పుస్తకం. మనిషిని యొక్క విలువలు నేర్పిస్తుంది ఈ పుస్తకం. మనిషి మానవత్వాన్ని పెంచుతుంది ఈ పుస్తకం. మనిషి యొక్క జీవన శైలి ఎలా ఉండాలో నేర్పిస్తుంది ఈ పుస్తకం. కుటుంబ విలువల్ని నేర్పిస్తుంది ఈ పుస్తకం. భార్యాభర్తలు ఎలా ఉండాలో నేర్పిస్తుంది ఈ పుస్తకం. తల్లిదండ్రుల బిడ్డల మధ్య ప్రేమలు ఎలా ఉండాలో నేర్పిస్తుంది ఈ పుస్తకం. తల్లిదండ్రుల్ని బిడ్డలు ఎలా సన్మానించాలి, ప్రేమించాలి, గౌరవించాలి నేర్పిస్తుంది ఈ పుస్తకం. మనిషి అనేవాడు ఈ భూమి మీద ఎలా బ్రతికితే మంచి పేరు వస్తుందో నేర్పిస్తుంది ఈ పుస్తకం. ఇది మతపరమైన పుస్తకం కాదు, మతానికి సంబంధించిన గ్రంథం కాదు. ఇది మనుషులలో మానవత్వపు విలువల్ని పెంచేటువంటి పుస్తకం. ఇది ప్రతి ఒక్కరి చేతుల్లో ఉండాలి, ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలి, ప్రతి గ్రామంలో ఉండాలి, ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. ఈ పుస్తకాన్ని చదివితే మనుషులు మారుతారు, మనుషులతో పాటు ఊళ్ళు మారుతాయి, ఊళ్ళతో పాటు దేశం మారిద్ది. దేశం మీద ప్రేమ ఉండాలంటే మారాలని కోరుకోవాల్సింది దేశాన్ని కాదు, మనుషులు మారాలి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. దేశం బాగుపడాలంటే బాగుపడాల్సింది ఊళ్ళు, ప్రాంతాలు, గ్రామాలు, పట్టణాలు కాదు. దేశం బాగుండాలంటే మార్పు మొదలవ్వాల్సింది ప్రతి ఒక్కడితో. నీతో మొదలవ్వాలి మార్పు, నీతో మొదలవ్వాలి మార్పు. నీతో మొదలైతే అది దేశాన్ని మార్చిద్ది. దేశం మారాలి అని కోరుకుంటే మారదు దేశం. నేను మారాలి, అప్పుడు మారిద్ది దేశం. నువ్వు మారాలి, అప్పుడు మారిద్ది దేశం. నీ కుటుంబం మారాలి, అప్పుడు మారిద్ది దేశం. నువ్వు మారాలి అంటే, నేను మారాలి అంటే, మన కుటుంబం మారాలి అంటే, మన ఊరు మారాలి అంటే ఆ మార్పుని చెప్పగలిగిన పుస్తకం, ఆ మార్పు ఎలా ఉండాలో నేర్పించగలిగిన ఒకే ఒక్క పుస్తకం ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథం మాత్రమే. చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపర్దాం. దిస్ ఈస్ ద ఓన్లీ బుక్ కెన్ చేంజ్ ద లైఫ్స్ ఆఫ్ హ్యూమన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ పుస్తకం మాత్రమే మన ప్రపంచ దేశాల యొక్క భవిష్యత్తుని మార్చగలుగుతుంది. ఈ పుస్తకం మాత్రమే. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని పట్టుకుంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చదివితే, పరిశుద్ధ బైబిల్ గ్రంథం నీ ఇంట్లో ఉంటే నువ్వు మారుతావు, నీ భర్త మారుతాడు, నీ తల్లి మారిద్ది, నీ బిడ్డ మారిద్ది, నీ భార్య మారిద్ది, నీ ప్రాంతం మారిద్ది, నీ గ్రామం మారిద్ది, నీ ఊరు మారిద్ది, చివరిగా నీ దేశం కూడా మారిద్ది. పరిశుద్ధ బైబిల్ గ్రంథం విలువది. Many of the people they don't know the value of Bible. పరిశుద్ధ బైబిల్ గ్రంథం యొక్క విలువ చాలా మందికి తెలియక అది మతం కోసం రాయబడినటువంటి గ్రంథం అని ఒకడు అంటాడు.
అది కొందరికే రాసిన గ్రంథం అంటారు, అది క్రైస్తవుల పుస్తకం అంటారు కొందరు. కాదు, ఆ పుస్తకాన్ని చదివితే అర్థం అవుతుంది. చాలా మందికి తెలియని సత్యం అది.